నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రుణమాఫీకి 31,000 కోట్లు కేటాయించామన్న సీఎం రేవంత్. కాని వారు కలెక్టరేట్లలో ఫిర్యాదు చేయాలని సూచన. సీఎం మరోసారి మభ్యపెట్టే మాటలు చెప్తున్నారన్న బీఆర్ఎస్. రైతులందరికీ మాఫీ ఇస్తారో లేదో చెప్పాలని డిమాండ్. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం. గ్యాస్ సిలిండర్ పేలి 3 సజీవ దహనం. కోల్కతా ఘటనకు నిరసనగా నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బంద్. అత్యవసర వైద్యం మాత్రమే చేస్తారని ఐఎంఏ స్పష్టీకరణ. బెంగళూరు, పుణేలో మెట్రో రైల్ విస్తరణ. ఠాణేలో కొత్తగా నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. భాజపాలో విలీనానికి భారాస బేరాలు జరుపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించారు. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే కవితకు బెయిల్ వస్తుందని విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదన్న ఆయన రుణమాఫీపై విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. మాఫీ కానివారు కలెక్టరేట్లలో చెప్పుకుంటే సమస్య పరిష్కరిస్తామని సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్ఠిలో అనేక విషయాలు వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష నియామకం, రుణమాఫీ, సోదరుల రాజకీయ జోక్యం, తాను ఖరీదైన పాదరక్షలు ధరించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరిని నియమించినా అభ్యంతరం లేదన్నారు. తన అమెరికా పర్యటనను పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయినప్పటికీ పెట్టుబడులు వస్తే మీడియానే ప్రచారం చేస్తుందని తెలిపారు. ఎవరైనా వెంటనే పెట్టుబడులు పెట్టరని, వారి పాలక మండళ్లలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఎంఓయూలో ప్రాథమిక ఒప్పందాలు మాత్రమేనన్న సీఎం 2 ఏళ్ల తర్వాతైనా పెట్టుబడులు రావచ్చని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలోని ఏ విద్యా సంస్థలో గంజాయి దొరికినా ఆ సంస్థను మూసేస్తామన్నారు. క్యాంపస్ లోకి డ్రగ్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని తేల్చి చెప్పారు. రుణమాఫీపైన స్పందించిన ఆయన బీఆర్ఎస్ 10 ఏళ్లలో 20,000 కోట్లు ఇవ్వలేకపోయారని తెలిపారు. తాము 30 రోజుల్లోనే 31,000 కోట్లు రుణమాఫీ చేసి చూపించామన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్న సీఎం బీఆర్ఎస్ నాయకులు ఏమీ మాట్లాడలేక వాళ్లకు రాలేదు, వీళ్లకు రాలేదు అంటున్నారని విమర్శించారు. రుణమాఫీ అందని వారి ఫిర్యాదుల స్వీకరణ కోసం కలెక్టర్ కార్యాలయాల్లో సెల్స్ ఏర్పాటు చేశామని, ఎవరైనా ఉంటే అక్కడికెళ్లి వివరాలు సమర్పిస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. బ్యాంకర్ల నుంచి రుణ డేటా తెప్పించుకుని దాని ప్రకారమే మాఫీ చేశామని వివరించారు. మహిళా రైతులకు తొలి ప్రాధాన్యమిచ్చామన్న రేవంత్ ఇప్పటి వరకు అన్ని బ్యాంకులు కలిపి 26,000 కోట్లకే డేటా సమర్పించినప్పటికీ అదనంగా 5,000 కోట్లు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్ లో పెట్టుబడులకు ఫాక్స్కాన్ చైర్మన్ దాదాపు అంగీకరించారన్న సీఎం భారత్ లో ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, వారొస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలొస్తాయని చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలు ఏం ప్రోత్సాహకాలు ఆఫర్ చేసినా అంతకంటే ఎక్కువగా ఇస్తామని చెప్పానని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును 100% ఆహ్వానిస్తున్నామన్న సీఎం దానికి రాహుల్ గాంధీ కూడా కట్టుబడి ఉన్నారని తెలిపారు. దానివల్ల ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ ఈ విషయంలో మందకృష్ణ మాదికకు ప్రధాని మోదీ ఆలింగనం తప్ప ఏమీ చెయ్యలేదన్నారు. వర్గీకరణ వల్ల ప్రతి ఉపకులానికి సమాన ప్రాతినిధ్యం లభిస్తుందని, ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఉత్తర భారతానికి చెందిన అభిషేక్ సింఘ్వీకి రాజ్యసభ స్థానం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టడంలో అర్థం లేదన్న రేవంత్ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా ఉత్తర భారతదేశం వారిని నియమించిన వారికి దీని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తన సోదరులకు ఎలాంటి ప్రభుత్వ హోదా లేదన్న రేవంత్ రెడ్డి వాళ్లు ఎందులోనూ జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రినైతే సోదరులంతా వారి పనులు వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలా అని ప్రశ్నించారు. సోదరుడి కంపెనీకి ఇథనాల్ తయారీలో సొంత పేటెంట్ ఉందని, వారొచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతామని అంటున్నారని చెప్పారు. అంతే తప్ప వారికి ప్రభుత్వం తరపున ఏ ప్రయోజనాలు ఇవ్వడం లేదన్నారు. పెట్టుబడుల కోసం ఫాక్స్కాన్ వారిని ఆహ్వానిస్తున్నప్పుడు తెలంగాణ వారిని ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నించారు. భారీ ఖర్చుతో ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు వేసుకునే బూట్లు, చెప్పుల ఖరీదు గురించి మాట్లాడడంలో అర్థం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వార్డు మెంబర్గా పోటీ చేసేవారు కూడా 1,00,000, 2 లక్షల విలువైన చెప్పులు వేసుకుంటున్నారని తెలిపారు.
కేసీఆర్ సొంతంగా విమానం కొనుక్కోగలిగినప్పుడు వేరేవారు కనీసం చెప్పులు కొనుక్కోకూడదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని తాను భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ అప్పుడప్పుడు ఖండిస్తున్నారే తప్ప పూర్తిగా కాదనడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు విభిన్న స్థాయిలో బేరసారాలు చేస్తున్నారన్న రేవంత్ తొలుత రాజ్యసభ సభ్యుల చేరిక ఉంటుందన్నారు. తరువాత ఇతర పరిణామాలు జరుగుతాయని, అంతిమంగా కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి లభిస్తాయన్నారు. 4 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే కవితకు బెయిల్ వస్తుందనే అర్థమొచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీయేనని, రాజకీయ ప్రాధాన్యం లేదని రేవంత్ రెడ్డి విలేకరులకు తెలిపారు. పీసీసీ అధ్యక్ష నియామకంపై అధిష్టానంతో చర్చలేవీ జరగలేదని, ఒకవేళ అదే ఉంటే తనతో పాటు చాలా మంది ఢిల్లీ వచ్చి ఉండేవారని ఆయన అన్నారు. పీసీసీ పదవి భర్తీని గతంలోనే చేపట్టాల్సి ఉన్నా ఆషాఢమాసం పేరుతో వాయిదా పడిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తున్నందున కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి మరోసారి మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందరికీ ఇస్తారో లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను, ప్రజలను రేవంత్ మోసం చేశారని, అభినవ గోబెల్స్ బిరుదు ఇవ్వాలని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ విలీనమంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని పలుచోట్ల నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ పథకంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఏకకాలంలో అని చెప్పి 3 విడతలుగా మాఫీ చేపట్టారని, అయినా రైతుల ఖాతాల్లో నగదు పడలేదంటూ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్, భాజపాలకు భయమని, అందుకే ఆ పార్టీల నేతలు విలీనమంటూ మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. దిల్సుఖ్ నగర్ లో విమానం, తెలంగాణలో భాక్రానంగల్ డ్యాం ఎంత నిజమో రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ అంతే నిజమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులు 44 లక్షల మంది నుంచి 20 లక్షలకు ఎందుకు తగ్గారని, రాష్ట్రంలో రైతులందరి రుణాలు మాఫీ అయ్యాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 22 లక్షల మంది రైతులు 17,000 పైచిలు కోట్ల రూపాయలు. మొదలు చెప్పింది ఎంత? 40,000 కోట్లు. ఈ 6 గ్యారంటీలు, 13 హామీలు మీరు చెప్పిన గడువు లోపల పూర్తి చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు మాట్లాడాడు. సంస్కారంతో, పద్ధతితో ప్రభుత్వం మీద బాధ్యత పెట్టి మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తూ నిర్వర్తించండి అని చెప్పినారు. మిగతా హామీలన్నింటినీ కూడా గాలిలో కలిపి దాని మీద చర్చ లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు, అంతే. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కానీ వీళ్ళిద్దరి వైఖరి ఒకటే. రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని భారస ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులు, ప్రజలకు అబద్దాలు చెబుతూ వారిని మోసం చేస్తోందని సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాల్ని గాలి కుదిలేశారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి ఉంటే హరీష్ రావు రాజీనామా చేసేవారని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల్నే కాకుండా దేవుళ్లను మోసం చేశారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. 3వ దఫా రైతు రుణమాఫీ చేశామని సీఎం ప్రకటించినా రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కాలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం మీద 22 లక్షల మంది కాలే రుణమాఫీ. నువ్వు రుణమాఫీ చేయలేదు, హరీష్ రావు రాజీనామా ఏమని ఎట్లా అడుగుతున్నావు? 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తా అన్నాడు హరీష్ రావు. నువ్వు 6 గ్యారెంటీలు 13 హామీలు నువ్వు చేసింది ఏందో ఒక బస్సు ట్రిప్ తప్ప, ఓ ఉచిత బస్సు తప్ప నువ్వు ఏది సంపూర్ణంగా చేయలేదు. కొన్ని మొదలే పెట్టలే. 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తా అన్నవి 15 ఆగస్టు అంటే 200 రోజులకు పైన అయిపోయింది. ఆయన హరీష్ రావు అట్లా నేను సవాల్ విసిరిండు కాబట్టే దీని తరకొర రుణమాఫీ చేసినావు. 30% 40% మందికి అయింది. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అందరి రైతులకు మాఫీ చేయకుండా రేవంత్ సర్కార్ మోసం చేసిందన్న బీఆర్ఎస్ నేతలు వెంటనే మిగిలిన రైతులకు మాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రమైన రాయచోటిలో గ్యాస్ సిలిండర్ పేలి 3 మృతి చెందారు. తొగట వీధిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగి తల్లి, కుమారుడు, కుమార్తె సజీవ దహనమయ్యారు. మృతులు రమాదేవి, 9 ఏళ్ల మనోహర్, 5 ఏళ్ల మన్వితగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
కుర్చీ పాత్ర కూడా మంచిదని చెప్తాను. సిలిండర్ పక్కన చూడు ఇల్లు కోల్కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఓపీ సేవలను నిలిపివేస్తున్నాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్య విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలో పీజీ వైద్యురాలిపై హత్యాచార ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ 24 గంటలు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు వైద్యులు తెలిపారు. రేపు 6 గంటల వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వైద్యులు తెలిపారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థినులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. 24 గంటలు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు పగడాల కాళీప్రసాద్ అన్నారు. ఈ నెల 9వ తారీఖున కలకత్తాలోని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్ను అర్ధరాత్రి కొందరు దుండగులు ఆమెను రేప్ చేసి తర్వాత హత్య చేశారు. గత 4 రోజులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లోపట మేము ధర్నాలు, రాస్తా రోకోలు, ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు నిందితులను గుర్తించడంలో కానీ కోర్టు ముందు హాజరుపరచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. అందుకే ఐఎంఏ నేషనల్ హెడ్ క్వార్టర్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 24 గంటలు మేము వైద్య సేవలను నిలిపివేస్తున్నాం. ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందుతాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంటే కఠినమైన చట్టాలు తేవాలి. దాని కొరకే రేపు మేము 24 గంటలు బంద్ చేస్తున్నాం. వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని నారాయణపేటలో వైద్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆపద సమయంలో ప్రాణాలను కాపాడే వైద్యురాలిపై హత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని, ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి వైద్య కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసి ఘటనకు సంబంధించిన వారికి శిక్ష పడేలా చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ లో జూనియర్ వైద్యులు నిరసన చేపట్టారు. విధులు బహిష్కరించి వర్షంలోనూ ప్లకార్డులు పట్టుకుని రిమ్స్ నుంచి కలెక్టర్ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చౌక్ లోని కుమరం భీం విగ్రహం చుట్టూ మానవహారం నిర్వహించారు. అందరూ సమాజం మర్చిపోకూడదు ఏంటంటే ఇది ఒక ఆడబిడ్డ మీద జరిగిన అత్యాచారం. దాన్ని తీవ్రంగా ఖండించాలి. మరి అందరూ కూడా బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము చేసే నిరసనని గుర్తించండి. మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఎక్కడ ఉన్నా, వర్క్ ప్లేస్ కానీ ఎక్కడ ఉన్నా, స్కూల్లో కానీ. ఈ రోజు చూస్తే భారతదేశంలో అత్యాచారం జరగడానికి వయసు అనేది ఒక ఆటంకం కాదు. చిన్న బిడ్డలు, పసి బిడ్డల నుంచి ముసలి వారి వరకు వారి మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి జరగడానికి వీల్లేదు. ఇటువంటి జరిగే ఇన్సిడెంట్స్ ని ఖండించండి, మీ వాయిస్ ని కూడా తెలపండి, మద్దతు తెలపండి. ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు అవుతుంది. మేము స్ట్రైక్ స్టార్ట్ చేసి 2 రోజులు అవుతుంది. కానీ ఇక్కడ జరుగుతుంది స్ట్రైక్, వేరే నేషన్ మొత్తం జరుగుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి నిమ్మకు నీరెత్తని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కనీసం ఒక కేసు ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వట్లేదు. తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే ప్రాణం పోయిందో ఆ విక్టిమ్కి ఆత్మకు శాంతి చేకూరాలి. అలాగే వాళ్ళ పేరెంట్స్కి ఒక కంపెన్సేషన్ ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇక్కడ. సో ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరైతే మాలాగా అక్కడ ఆర్జే కాలేజ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీదకి ఒక 3000 మెంబర్స్ మరి గూండాలను పంపించి వాళ్ళందరినీ కూడా కొట్టిపించారు. అక్కడ ఉన్న వాళ్ళ ప్లేసెస్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. సో అవన్నిటినీ కూడా మేము దృష్టిలోకి పెట్టుకొని మేము ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. సో ఏదైతే అక్కడ ఎవరైతే చేశారో వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళకి కఠినమైన శిక్ష కావాలి. కోల్కతాలో వేల మంది రోడ్ల మీద దిగి న్యాయం కోసం పోరాడుతుంటే అర్ధరాత్రి పూట వచ్చి గుండాలు వచ్చి మొత్తం అక్కడ స్ట్రైక్స్ అంతా ధ్వంసం చేసి హాస్పిటల్ బిల్డింగ్కి మంట పెట్టడానికి ట్రై చేశారు. క్యాజువాలిటీ ఎక్కడైతే పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతుందో అది టేబుల్స్, డ్రగ్స్ రూమ్స్ అన్నీ పగలగొట్టిండ్రు. అంటే దీంతో ఏం ప్రూవ్ అవుతుంది? ఒకటి, క్రైమ్ చేసే వాళ్ళకి భయం లేదు. క్రైమ్ చేశాక ఇంత పెద్ద పోరాటం జరుగుతున్నా మమ్మల్ని ఎవరిని పట్టుకోలేరు అనే నమ్మకం వాళ్ళకి కుదురుతుంది ఇలా జరగడం వల్ల. అందుకే అక్కడ ఇన్సిడెంట్ అయినా ఇక్కడ మేము పోరాడుతున్నాం.
హత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ సనత్ నగర్ లో ఈఎస్ఐసి వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఆవరణం నుంచి అమీర్పేట వరకు ప్రదర్శన నిర్వహించారు. చదువుకుంటున్న చోటే వైద్యురాలిపై హత్యాచారం జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేవలం ఎమర్జెన్సీ సేవలు ఉంచి మిగతా ఓపీ సేవల విధులు బహిష్కరించారు. బాధితురాలికి న్యాయం చేయాలని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో మహేశ్వర మెడికల్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యాచారాన్ని ఎన్ఎస్యుఐ హైదరాబాద్ ఆందోళన చేపట్టింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. రుణమాఫీ జరిగినందున హరీష్ రావు రాజీనామా చేయాలన్న సీఎం వ్యాఖ్యలకు మద్దతుగా క్షేత్రస్థాయి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను తీసేయడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా రోడ్డుపైకి భారీగా చేరుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు స్టేషన్కు తరలించారు. తెలంగాణ విద్యార్థుల వీరులకు జోహార్, తెలంగాణ విద్యార్థుల వీరులకు ఇదామి రాజ్యం, ఇదామి రాజ్యం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్వీ నేతలు ఆందోళనకు దిగారు. హరీష్ రావుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ వేదికగా జరుగుతున్న గంజాయి చాక్లెట్ల వ్యాపారానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అడ్డుకట్ట వేసింది. గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్న కంపెనీలు వాటిని డెలివరీ చేస్తున్న ఇండియా మార్ట్కు నోటీసులు పంపించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో 8 కంపెనీల్లో దాడులు చేసి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ శివార్లో విద్యార్థులకు చాక్లెట్లు అందుతుండగా వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆన్లైన్ ఆర్డర్స్ తో ఏ వస్తువైనా ఇంటికే తెప్పించుకునే వెసులుబాటుంది. అయితే కొందరు వీటిని మరో రకంగా వినియోగిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డ్రగ్స్ ను సైతం డెలివరీ చేస్తున్నాయి కొన్ని సంస్థలు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఈ కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్ ద్వారా రాష్ట్రానికి గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికారులు కేంద్ర ఆధీనంలోని ఏఎన్సీబీతో కలిసి ఉత్తరాది రాష్ట్రాల్లోని 8 గంజాయి చాక్లెట్ల తయారీ కంపెనీల్ని మూయించి 2 యజమానుల్ని అరెస్టు చేశారు. గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్న 8 కంపెనీలు వివిధ పేర్లతో వాటిని ఆయుర్వేద మందులుగా పేర్కొన్నారు. 21 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అమ్మారనే హెచ్చరికను ముద్రించారు. ఆయుర్వేద మందులే అయినా వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో అమ్మేస్తుండటంతో లోతుగా ఆరా తీసిన అధికారులు అసలు విషయాన్ని గుర్తించారు. ఆన్లైన్ నుంచి విక్రయదారులకు, అక్కడి నుంచి విద్యా సంస్థల సమీపంలో ఉన్న దుకాణాల ద్వారా విద్యార్థుల చేతుల్లోకి గంజాయి చాక్లెట్లు వెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మాదక ద్రవ్యాలు యువతపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాలైన కొత్తూరు, చిట్యాల, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలల సమీపాల్లో ఉన్న దుకాణాలే కేంద్రంగా ఈ చాక్లెట్ల దందా కొనసాగింది. ఇలా 2022 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి చాక్లెట్లకు సంబంధించి 42 కేసులు నమోదయ్యాయి. ఈ కామర్స్ సైట్ ఇండియా మార్ట్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో గంజాయి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఈ చాక్లెట్ల గుట్టును రట్టు చేసింది. టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిలియా, ఎస్పీలు సాయి చైతన్య, సీతారాంలు వ్యూహాత్మకంగా వ్యవహరించి డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. కొంతమంది సాక్షుల సమక్షంలో ఇండియా మార్ట్ నుంచి గంజాయి చాక్లెట్లు ఆర్డర్ ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా తమ అధికారిక ఖాతా నుంచే నగదు చెల్లించారు. సదరు కంపెనీ కొరియర్లో పంపిన చాక్లెట్లను సాక్షుల సమక్షంలోనే తీసుకుని పక్కాగా పంచనామా నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని వివరిస్తూ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా నమోదైన కేసులో ఆ కంపెనీ యజమానిని నిందితుడిగా చేర్చారు. మరింత లోతుగా ఆరా తీసిన టీజీఏఎన్బీ అధికారులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో ఉన్న
8 గంజాయి చాక్లెట్ల తయారీ కంపెనీల్ని మూయించారు. పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాల కట్టడికి ప్రజల సహకారం అవసరమని, సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచాయి. ఓ ట్రక్కు రోడ్డుపై బోల్తా పడడంతో హయత్నగర్ నుంచి లక్ష్మారెడ్డిపాలెం వరకు వాహనాలు నిలిచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు నానా తంటాలు పడ్డారు. వాహనాలు నిలవడానికి కారణమైన ట్రక్కును తొలగించి ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరెమెరి మండలంలోని పలు గ్రామాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 10 రోజులుగా స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. కరంజీవాడ శివార్లో మేక, పరందొలి అడవుల్లో 2 కుక్కలను హతమార్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. లక్మాపూర్ రాజు అనే రైతు చేన్లో వస్తువులను చిందరవందరగా చేసిన ఆనవాళ్లతో పాటు పాదముద్రలు కనిపించడంతో సదరు వ్యక్తి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్ఓ ఆధ్వర్యంలో అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో పాదముద్రలు పరిశీలించి చిరుతపులివిగా అనుమానించారు. అనంతరం స్థానికులకు అవగాహన కల్పించి అనుమానం వచ్చిన వెంటనే సమాచారం అందించాలని సూచించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని పుణె, ఠాణే నగరాలకు కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టులను మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి వీటికి అనుమతించినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు 3లోని 2 కారిడార్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్న ఆయన 44.65 కిలోమీటర్ల పొడవైన మార్గంలో 31 స్టేషన్లుంటాయని వెల్లడించారు. పుణె మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టుకు చెందిన పీసీఎంసీ నుంచి స్వర్గేట్ మార్గాన్ని 5.46 కిలోమీటర్ల పొడవున విస్తరించడానికి అనుమతించామని చెప్పారు. 29 కిలోమీటర్ల పొడవైన ఠాణే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైలు కారిడార్కు అనుమతించామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని బాగడోగరా, బీహార్లోని బిహటా విమానాశ్రయాలను విస్తరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం కేంద్రం 2 లక్షల కోట్ల రూపాయల వ్యయమయ్యే ప్రతిపాదనలకు అనుమతులిచ్చిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, ప్రజలు సాధారణ జీవనం గడుపుతున్నారని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనుస్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. మైనార్టీలపై దాడుల గురించి అతిశయోక్తులు వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి మహమ్మద్ యూనుస్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ యూనుస్ ఖాన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యయుత, శాంతియుత, సుస్థిర, ప్రగతిశీల బంగ్లాదేశ్ కోసం భారత్ నుంచి కూడా మద్దతు కొనసాగుతుందని మోదీ యూనుస్ ఖాన్కు భరోసా ఇచ్చారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లాలని ఇరువురు నాయకులు నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.